ఇలా మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్ని రకాల సాంకేతికపరమైనటువంటి అభివృద్ధిని పురోగతిని సాధించినా కార్మికుడు ప్రమేయం లేకుండా మనిషి యొక్క మనుగడ సాధించేదానికి లేదు. ఏ ఒక్క రంగం కూడా అది అభివృద్ధి చెందేదానికి అవకాశం లేదనేది మనం స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి విషయం. అయితే ఈ ఆధునికమైనటువంటి సాంకేతిక అభివృద్ధి పరంపరలో భాగంగా మనిషి యొక్క ప్రాధాన్యతను తగ్గించి యంత్రాలను తీసుకొచ్చే క్రమంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, ఆటోమేషన్ అనుకోండి, రకరకాల వీటిలో ఖచ్చితంగా ఈ రెండింటినీ ఆయా పాలకులు ఆయా దేశాల్లో రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికంగా ఉండేటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఏ రంగానికి సంబంధించినటువంటి కార్మికుల సమస్యలైనా అవి మా సొంత సమస్యలుగా భావించి గత 2.5 దశాబ్దాల నుంచి మీకు తోడుంటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని నా సమస్యగా భావించి మీకు తోడుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్మికుడు కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ